మరి దేవుడు యోబు మహారాజును పరీక్షించకపో అని సాతానునికి అప్పచెప్పినట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. మరి మొదటి అధ్యాయంలో మరి నీవు దీవించినవు, కంచె వేసినవు కాబట్టి అందుకొరకు అట్లున్నాడు. ఒక్కసారి నా చేతికి అప్పగించు అని సాతానుడు మాట్లాడినప్పుడు, సరే పరీక్షించకపో నీ చేతికి అప్పగిస్తున్నా, ప్రాణం మాత్రం తీసే అధికారం నీకు లేదని మాట్లాడుతాడు దేవుడు. వెంటనే వచ్చింది. ఆస్తులన్నీ క్షణాల్లో, మరి ఒక్క రోజులోనే ఆస్తులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, జతల ఎన్నో 500 జతల ఎడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఒక్కరోజే ఆస్తి అంతా పోయింది. అయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని ఆయన యోబు మహారాజు మాట్లాడి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే ఎంత మాత్రం కూడా మరి దేవుని యొక్క మాట కూడా అయ్యో గిట్ల చేతి దేవుడా నిన్ను నమ్ముకుంటే అని ఒక్క మాట కూడా అనలేదు. మరి మనమైతే మరి ఏదైనా లాస్ అయితే దేవుడు గిట్ల చేస్తే అని దేవుడి మీద గురుగుతారు, తలుగుతారు, కొంతమంది అయితే ఇంకా తిడతారు. కాబట్టి దేవుడు సృష్టికర్త కాబట్టి ఇచ్చినా సంతోషపడాలా, ఇవ్వకున్నా సంతోషపడాలా, బాధపడద్దు. ఎంత లాస్ అయినా లాభమైనా దేవుడు సర్వం ఇచ్చినవాడు ఆయనే, ఇస్తాడు తీసుకుంటాడు, అంతా ఆయనదే. ఇవ్వని తీసుకొని అన్నట్టుగా మనము బలంగా ఉండాలి. కానీ ఏదో రాబడి కొరకు ఆస్తి కొరకు దేవుని నమ్ముకోవద్దు. ఆయన రాజ్యం కావాలా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అని అంటున్నాడు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే మనం అలాంటిగా ప్రయాసపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఇస్తాడన్న ఆశతో కాదు మనం చేసేది, భక్తి చేసేది. ఇస్తాడన్న ఆశతో కాదు, ఇవ్వకున్నా ఇచ్చిన నమ్మకంగా ఉండాలి. నమ్మకము పోనీయద్దు, భక్తి పోనీయద్దు. ఆయన ఇష్ట ప్రకారం నేను ఉంటాను, మెదులుతాను, ముందుకు నడుస్తా అని మన ఉద్దేశంలో ఉండాలి.